జస్ట్ 2 అంటే 2 నిమిషాల్లో చేపల్ని అయితే ఈజీగా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. అది ఎలానో చూద్దామా. ముందుగా అయితే చేపల్ని మంచిగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చేపనైతే ఈ విధంగా ఫ్రై చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో దానికోసం మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఏదైనా ఒక బౌల్లో అయితే మీరు ఏమేమి మసాలా యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఒకేసారి అయితే యాడ్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కొంచెం పసుపు, అలానే కారం, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. దాని తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం నేను ఒక చేపకి సరిపడినంత అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఎన్ని చేపలు తీసుకుంటున్నారో దాని క్వాంటిటీ బట్టి అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసి ఈ విధంగా అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇందులోనే కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఎందుకంటే ఈ కలపడంలోనే మసాలా అనేది బాగా అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఆ మసాలా అనమాట పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులోనే మనం కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ని అనమాట వేసేసి ఈ విధంగా మసాలా మొత్తం అనేది అప్లై చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే ఫిష్ అనేది ఇలా జాయింట్గా ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా చాకు సహాయంతో గంటలు అయితే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మసాలా అనేది బాగా పడుతుంది, ఫ్రై కూడా బాగా అవుతుంది. మీరు ఎప్పుడైనా ఈ స్టైల్లో ఫిష్ అనేది ఫ్రై చేశారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. చూసారు కదా, మేమైతే ముందుగా అయితే బయట మొత్తం మసాలా అనేది అప్లై చేసి తర్వాత లోపల మొత్తం మసాలా అనేది అప్లై చేయడం అయితే జరిగింది. సో మసాలా కొంచెం ఎక్కడైనా తగ్గినట్టుంటే ఈ విధంగా ప్లేట్కి ఏదైనా ఎక్కడైనా ఉంటే ఈ విధంగా అనమాట మసాలా అనేది అప్లై చేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. సో మసాలా పెట్టడం అయితే అయిపోయింది. మరి ఫ్రై చేయడానికి ప్రిపరేషన్ అయితే చూద్దాం. ముందుగా అయితే ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ అనేది పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫిష్ని అనమాట ఈ విధంగా పెనంపై అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే వేయండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అనమాట ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చేపను వేసిన తర్వాత చేప అనేది ఒక సైడ్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. కొంచెం ఫ్రై అయ్యగానే తీసేస్తే ఏంటంటే చేప అనేది అడుగంటేసి ముక్క అనేది వచ్చేసే ప్రమాదం అనేది ఉంటుంది. సో మొత్తం ఫ్రై అయిన తర్వాత టర్న్ అయితే చేసుకుంటే మంచిది. ఈ విధంగా 2 వైపులు కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్య భాగం అనమాట టర్న్ చేసుకొని ఫ్రై అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చేప అనేది జస్ట్ 2 మినిట్స్లో అనమాట ఈజీగా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. దీనికోసం పెద్ద ప్రాసెస్ అస్సలు ఏమి ఉండదు. ఇలా సింపుల్గా ఫ్రై చేసుకొని మనం వేడివేడి అన్నంతో తింటే ఆ మజా అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేపను కట్ చేసి ఫ్రై చేశారా లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.